యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులతో పాటు గెత్సేమనే తోటకు వెళ్ళారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని చెప్పి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. దీనినే మెడికల్ సైన్స్లో హెమాటోహిండ్రోసిస్ అంటారు. మన శరీరంలో ప్రతి భాగానికి రక్తం సరఫరా అవుతుంది. చెమట గ్రంథులలో కూడా రక్తం సరఫరా అవుతుంది. అప్పుడు రక్తనాళాలు చిట్లటం వలన, చెమటతో రక్తం కలయటం వలన చెమట బదులు రక్తం రావటం మొదలవుతుంది. యేసు ప్రభువారు మిక్కిలి వేదనతో ఉండటం వలన చెమట రక్తం వలె బయటికి వచ్చింది.